దేవుని మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి, దేవుని మాటలు సంతోషాన్ని ఇస్తాయి, దేవుని మాటలు రోషాన్ని పుట్టిస్తాయి. ఎప్పుడు పుట్టిస్తాయి తెలుసా? ఆత్మతో మనం మెసులుకుంటున్నప్పుడు మనతో మాట్లాడు. దేవుడు మనలో ఉన్నాడు అనడానికి మరొక కారణం ఏంటంటే ప్రేమ. చిన్న విషయంలో కూడా మీరు ప్రేమ చూపించకపోతే మీలో పరిశుద్ధాత్మ ఉండడాను బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న విషయంలో కూడా కోపాన్ని చూపిస్తున్నారంటే పరిశుద్ధాత్మ మీలో ఉండదు. పరిశుద్ధాత్మ ఉన్న చోట సమాధానము, శాంతి, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. నిరీక్షణ నిన్ను పరలోకానికి చేర్చడానికి ఇష్టపడుతుంది. మీకు ఒకటి మాట చెప్తున్నాను, మీరు చెప్పినంత ఈజీగా మేము ఉండలేకపోతున్నామంటే మీకు మీరుగా వాక్యాన్ని నిరాకరించిన వారిగా మారిపోతారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఏంటంటే మీరు ఈ లోకం గురించి ఎవరిని ద్వేషించొద్దు, పరలోకము కోసం అందరిని ప్రేమించండి అని చెప్తున్నారు. మీరు చేయవలసింది ప్రేమ, ప్రేమ, ప్రేమ. చాలా ఈజీ, డబ్బులు పెట్టి కూడా కొనక్కర్లేదు. ఎందుకనంటే చిన్న చిన్న వాటికే మనం బలహీనమైపోయామంటే ఆ రాజ్యాన్ని కోల్పోతాం. చిన్న చిన్న వేటికే అపహేళన కలిగి మాట్లాడితే మన నోరు అపవిత్రమైపోతుంది. కనుక అపవిత్రమైన పెదవులు గలవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయం మనకి నిరీక్షణ పరలోకం కొరకు, నీతి సమాధానం పరలోకంలో ఉన్నవి, ప్రేమ పరలోకంలో ఉంది, యథార్థత పరలోకంలో ఉంది, దేవుని ప్రేమ పరలోకంలో ఉంది. ఆ లోకంలో నుండి ఈ లోకానికి దిగి వచ్చినందుకు మాత్రమే ఇదిగో ఆ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు మనకి ప్రేమను చూపించడానికి లోకానికి వచ్చారు. ఆయనలా బ్రతకడానికి ఎంతమంది అయితే సిద్ధపడతారో వారు తప్పకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు.